గొర్రెలే మా జీవనాధారం. 365 రోజులు ఏడాది పొడవునా గొర్రెలను తీసుకొని తెలంగాణ జిల్లాలోని వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో మేపుతూ జీవనం కొనసాగిస్తున్నట్లు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కంతి ఎల్లప్ప తెలుపుతున్నాడు. మేము ఇండ్లకు పోతాము కానీ మా గొర్రెలు మాత్రం ఇంటికి తీసుకుపోమని, 365 రోజులు బయటనే తిప్పుకుంటూ సైజుకు రాగానే మాంసం కోసం విక్రయిస్తూ సొమ్ము చేసుకొని జీవనం కొనసాగిస్తున్నట్లు పేర్కొంటున్నాడు. చిన్నప్పటి నుంచి సంచర జీవితమే కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నట్లు తెలుపుతున్నాడు. కంతి ఎల్లప్ప జీవన విధానం పై స్టోరీ అందిస్తోంది మన ఛానల్. మన ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోలను వీక్షించేందుకు మన వజ్ర9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోలను వీక్షించండి. నమస్కారం సార్. మేము గొర్రెల కాపరికి వచ్చినాం సార్. ఇక్కడ వరంగల్లో ఈ మధ్యలో మేపుకుంటే వరి కోతలు దిగుతాయి కాబట్టి ఇటు వస్తాం. మేత పచ్చి మేత దొరుకుతుందని వస్తాం సార్. ఇటు మేపుకుంటే మళ్ళీ ఖమ్మం వెళ్తాం సార్. ఎండాకాలం అయితే ఖమ్మంకి వెళ్ళిపోతాము. ఎండాకాలం ఖమ్మంకి వెళ్ళిపోయి మళ్ళీ వర్షాకాలం వరకు హైదరాబాద్కి వెళ్ళి మేపుకొని మళ్ళీ రిటర్న్ దొరుకుతాం సార్. ఇంటికైతే గొర్రెలు పోవు. ఈ ఇయర్ వెళ్ళి బయటనే మేపుతుంటాం. సంవత్సరానికి అంటే ఇంకా జీతాలను బట్టి మందుల ఖర్చులు అన్నీ పోగా 2 లక్షలు 3 లక్షలు అవుతాయి సార్. 200 గొర్రెలు ఉంటే 200 గొర్రెలలో 3 లక్షలు అవుతాయి. జీతానికి ఖర్చు 2 లక్షలు తీయంగా, మందుల ఖర్చులు తీయంగా, మన ఖర్చులు తీయంగా 3 లక్షలు అట్లా అవుతాయి. గొర్రెల కాపరికి వచ్చినాం. ఇక్కడ అంటే చేతగాని అంటే ఇంక అమ్ముతూ ఉంటాం సార్. ఇంకా 3000 4000 అట్లా చిన్న ఖర్చులు, చేతి ఖర్చుల మందం వస్తాయి. అవి ఇంకా గొర్రెల మంద పెట్టిన కాడ 500 1000 రూపాయలు ఇస్తారు. ఇంకా అవి అన్నాలు, కూరగాయలు, బియ్యం తెచ్చుకొని తింటాం. ఇక్కడ నుండి మేపుడు మళ్ళీ పర్తగిరి మీద పడి నెక్కొండ మీద నర్సంపేట వెళ్తాయి. ఇప్పుడు 360 రోజులు అంటే ఇటు మేము ఈ కాలంలో చలికాలంలో వరంగల్ జిల్లాలో ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం పోతాం. భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి మళ్ళీ శివరాత్రి అప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ఉంటాయి. మళ్ళీ ఉగాదికి ఖమ్మం పోతాయి. మళ్ళీ వినాయక చవితి వచ్చినప్పుడు మా హైదరాబాద్ మొక్కన ఉంటాం. ఆ ఇళ్ళ పిల్లలకి వెళ్ళి మేపుతుంటాం. అటు గుట్టలకి వెళ్ళి మా కాడ ఉండదు సార్. అన్ని బండలు గుట్టలు ఉంటాయి. ఎక్కువ మా గొర్రెలు ఉంటాయి. మా మహబూబ్నగర్ డిస్టిక్లో గొర్రెలు యాదవులకు అందరు గొర్రెలే ఉంటాయి. మేత దొరకదు, అందుకే బయటనే ఉంటాం. ఇంటికి చేరుకోవు గొర్రెలు. మా పిల్లలు అంటే ఇప్పుడు చదువుతున్నారు సార్. వాళ్ళు వస్తలేరు. ఇంకా మా వారకే ఇవి మా వయసు వచ్చి మా కాళ్ళ నొప్పులు వచ్చినామంటే ఇంకా అమ్మక వేసుకొని కొందరు పోతున్నారు. ఉన్నోళ్ళు పెట్టుకున్నాం. నేను 94 కానుంటే వచ్చిన సార్ గొర్రెలకు. 1994 నుండి ఇంకా మనం పంట పండించుకున్నట్టనే, వరి పంట పండించుకున్నట్టనే. రైతులు వరి పంట ఏంటనే మాకు అది ఒక పంట లెక్క. సంవత్సరానికి అంటే ఇంకా జీతాలను బట్టి మందుల ఖర్చులు అన్నీ పోగా 2 లక్షలు 3 లక్షలు అవుతాయి సార్. 200 గొర్రెలు ఉంటే 200 గొర్రెలలో 3 లక్షలు అవుతాయి. జీతానికి ఖర్చు 2 లక్షలు తీయంగా, మందుల ఖర్చులు తీయంగా, మన ఖర్చులు తీయంగా 3 లక్షలు అట్లా అవుతాయి. Man.